అలియన్స్ ఇంటర్నేషనల్ క్లబ్స్ కాకినాడ మేము సైతం మీకోసం క్లబ్ ప్రెసిడెంట్ ఎంవివి గణేష్ ఆధ్వర్యంలో కాకినాడ దుమ్మలపేట స్కూల్ నందు సుమారు 500 మంది బాలబాలికలకు డెంటల్ చెకప్ చేసి పేస్టులు బ్రష్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలియన్స్ వైస్ గవర్నర్ వనం శ్రీనివాస్, విశిష్ట అతిథిగా అలియన్స్ ఫాస్ట్ గవర్నర్ కొవ్వూరి మున్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ట్రెజరర్ కె సతీష్, జెడ్సీ ఎండి సుభద్ర గణేష్, స్కూల్ ప్రిన్సిపల్ శ్రీకాంత్, ట్రినిటీ హాస్పిటల్ డైరెక్టర్ పేకెటి కిషోర్, యాక్టివిటీస్ మేనేజర్ వీరేంద్ర, వీరభద్ర, డాక్టర్ తన్మయి హాసిని, అలియన్స్ క్లబ్ సభ్యులు పి ప్రసన్న, వీరేంద్ర, స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తెలుసా మీ అందరికీ? తెలుసా? మంచిది. మీ ప్రిన్సిపల్ సార్ మాకు ఒకసారి ఏమని చెప్పారంటే, మా స్కూల్లో పిల్లలు చాక్లెట్స్ ఎక్కువ తినేస్తున్నారు, పళ్ళు అన్నీ పాడైపోతున్నాయి మేడం అని చెప్పారు. నిజమా? మరి అలా తినచ్చే చెప్పండి కదా. అందుకని మాకు చెప్పడం జరగడంతో మీకు మేము చెకప్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ తన్మయ్య మేడం గారు ఉన్నారు కదా, డాక్టర్ గారు, ఆవిడ సమాధానంతో మేము ఇక్కడికి వచ్చాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్రెడ్డి గారు, అలాగే వనం శ్రీనివాస్ గారు, సతీష్ గారు, తన్మయ్య మేడం గారు రావడం చాలా సంతోషంగా ఉంది. మనకి మన ఆరోగ్యాన్ని మెయిన్ పాత్ర వహించేది దంతాలే. ఎందుకంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మన రోగాలన్నీ కూడా మనకి తగు జాగ్రత్త తీసుకోకపోతే మనకి వైరస్ నోట్ల నుంచి మనం తిన్న ఆహారం దగ్గర నుంచి లోపల ఉండిపోయి వైరస్గా తయారయ్యి క్రిములుగా తయారయ్యి అవి లోపలికి వెళ్ళి మనకి అనేక జబ్బులు వస్తూ ఉంటాయి. మనకి దాని మీద ఈ దంత సమస్యల మీద యాక్చువల్గా ఈ వయసులో పిల్లలకి కంపల్సరిగా పళ్ళు ఊడిపోవడం, దంత సమస్యలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ దానికి కోసం మీకు అనేక జాగ్రత్తలు చెప్పడం కోసం మనకి మేడం తన్మయ్య మేడం వచ్చారు. ముందుగా వారికి కూడా మా క్లబ్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు. వాళ్ళు చెప్పే సూచనలు అవన్నీ పాటించి, అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. నాకు చిన్నప్పుడు సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల నాకు పళ్ళు ఊడిపోయినప్పుడు నేను అత్తమాట నాలుగుతో గెలుపుకోవడం, చేయి పెట్టి గెలుపుకోవడం వల్ల ఏమైందంటే నాకు పళ్ళు వంకరగా వచ్చినాయి. అది నాకు ఇప్పటికీ చాలా బాధగా ఉంటుంది. నాకు యాక్చువల్గా నవ్వడం అంటే చాలా ఇష్టం. కానీ ఒక్కొక్కసారి ఎందుకు నవ్వనంటే మరీ నవ్వుతే పళ్ళు వంకరగా కనపడతాయని నాకు చాలా బాధ అన్నమాట. ఇన్నర్గా నాకు చాలా బాధ. అటువంటి బాధలు మీకు పడకూడదు. నాకు జాగ్రత్తలు వహించి వాళ్ళు చెప్పే సూచనలన్నీ పాటించి జాగ్రత్త తీసుకోవాలి. ఈ సందర్భంగా నాకు ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన అలియన్స్ క్లబ్ మేము సైతం మీకోసం ప్రెసిడెంట్ గణేష్ గారికి, జెడ్సీ సుభద్ర గారికి, ట్రినిటీ హాస్పిటల్ నుంచి వీరేంద్ర గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. ఈనాటి ఇంతటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మేము సైతం మీకోసం ప్రెసిడెంట్ గారైన గణేష్ గారి ఆధ్వర్యంలో మరి ఈ స్కూల్లో ఇంతటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టినందుకు ముఖ్యంగా ఈ ప్రభు వారికి ప్రత్యేకమైన అభినందనలు. మరి ఈ రోజుని మరి ఎక్కువగా చిన్నపిల్లల్లో డెంటల్ సమస్యలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఎక్కువగా డెంటల్ని ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనం కాపాడుకోవాలంటే బ్రష్ బాగా చేయాలి, మార్నింగ్ యూజ్ కూడా చేయాలి. అలాగే వ్యర్థ పదార్థాలని అంటే చాక్లెట్స్ ఇలాంటివి మనం ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా నోరు బాగా కడుక్కోవాలి. తర్వాత తిన్న ఆహారాన్ని పూర్తిగా నమిలి మింగాలి. ఇలాంటివన్నీ చేస్తూ పెద్దల ముందు చాలామంది మాట్లాడారు, చాలా విషయాలు చెప్పడం జరిగింది. వాటినన్నింటినీ అవగాహన చేసుకొని మరి మీరు కూడా మంచి అవగాహనతో మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి. బాగా చదువుకోవాలంటే ముందు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏవైనా సాధించవచ్చు. అలాగే మీరు చదువుకునేటప్పుడు కూడా క్లాస్లో టీచర్గా చెప్పి మనం క్రమశిక్షణతో ఉన్నప్పుడే మనకి అవగాహన కలుగుతుంది. అర్థమైందా? పొద్దున్న లేచినప్పటి నుంచి తల్లిదండ్రులు గౌరవించాలి, అలాగే టీచర్స్ని గౌరవించాలి. వాళ్ళు చెప్పే సూచనలు సలహాలు వింటూ మనం చదువులో పైకి వచ్చి బాగా చదువుకుని ఉన్నత స్థాయిని, ఉన్నత పొజిషన్ పొందాలి. ఎందుకంటే మేడం గారు డాక్టర్ గారు ముందు నిల్చోవాలంటే ఆవిడ
క్రమశిక్షణగా చదువుకున్నారు కాబట్టి ఒక డాక్టర్గా వాళ్ళని ముందుకు వచ్చి మీకు సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చారు. మరి చాలా పెద్ద మనసుతో మీరు ఇలాంటి వాళ్ళకి సర్వీస్ చేయాలి, ఫ్రీగా సర్వీస్ చేయాలంటే మరి ఆవిడ క్లినిక్లో చూసుకుంటే ఒకరిద్దరు చూసినా పేమెంట్ తీసుకుంది. కానీ బయటకు వచ్చి మరి ఫ్రీ సర్వీస్ చేయడం అంటే అంత మంచి ఆలోచన. కాబట్టి మీరు కూడా మంచి ఆరోగ్యం ఉంటూ మీరు కూడా బాగా చదువుకుని పైకి వచ్చి రేపు సమాజానికి మీరు కూడా ఉపయోగపడేలాగా బాగా తయారవ్వాలని కోరుకుంటూ మరి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన మేము సైతం మీకోసం క్లబ్ వారికి, అలాగే ట్రినిటీ హాస్పిటల్, అలాగే మరి హాసిని క్లినిక్, హాసిని డెంటల్ క్లినిక్ వారు సౌజన్యంతో ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ కార్యక్రమాన్ని మరి ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ తన్మయ్ మేడం గారికి మా ప్రత్యేకమైన అభినందనలు. ప్రజానటి కళాభారతి మాజీ ఎంపీ క్రీస్తుశేషులు జమున ప్రథమ వర్ధంతి కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నంలో తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాధవపట్నం చెరువులో గల జమునా నగర్లో తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల సంఘ అధ్యక్షులు తోట సత్యబాబు ఆధ్వర్యంలో జమునకి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు అనపర్తి ఏడుకొండలు తోలుబొమ్మలాట కళాకారుడు తోట బాలకృష్ణ, తోట వెంకటరమణమ్మ మాట్లాడుతూ జమున మా తోలుబొమ్మలాట కళాకారుల కుటుంబాలకు 176 ఇండ్ల పట్టాలు ఇప్పించి నివాసాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అంతేకాకుండా మా ఆర్థిక పరిస్థితి గమనించి ఇండ్లు నిర్మించుకోవడానికి కూడా కొంత ఆర్థిక సాయం చేశారని అన్నారు. ఆమెకు మా సంఘం సభ్యులు ఎంతో రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో టి త్రిమూర్తులు, టి రామణ, టి శ్రీనివాస్, ఏ భీమన్న, వి నోకాలమ్మ, టి అన్నపూర్ణం, ఏ పాపారావు, జమునానగర్ యూత్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ అండి. మాకు శ్రీమతి జమునా రమణారావు గారు మా ఊరు రావడం, మా తోలుబొమ్మలాట కళాకారులందరూ ఇల్లు లేవని బాధపడుతుంటే అది గుర్తించి ఆవిడ రాజమండ్రికి ఎంపీగా చేసినప్పుడు టైంలో మాకు ఈ స్థలాలు ఇప్పించడం జరిగిందండి. ఆవిడ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు సరిపోకపోతే ఆవిడ సొంత డబ్బుతో వేసి ఈ స్థలమే మాకు కావాలని మేము పట్టుపట్టి అడిగితే ఆవిడ దగ్గర సొంత డబ్బులు వేసి మరి మాకు ఈ స్థలాలు ఇచ్చింది. అంతేకాకుండా మనిషికి 3 సెంట్ల స్థలాలు చొప్పున ఇచ్చింది. ఆ స్థలాలు ఇవ్వడమే కాకుండా అమ్మ మాకు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు, మాకు ఈ తాటెగలు కొనుక్కోవడానికి, తర్వాత ఈ గెడలు కొనుక్కోవడానికి మా దగ్గర డబ్బులు లేవంటే మళ్ళీ ఇంటికి 500 రూపాయలు చొప్పున ఆవిడ ఆ టైంలో 1941 సంవత్సరం కిందట 81లో ఆవిడ మనిషికి 500 రూపాయలు చొప్పున పట్టాకి ఇచ్చి మీరు ఇల్లు కట్టుకోండి, ఇందులో ఉండండి అని చెప్పారు. ఆవిడకి తెలియకుండానే మేము ఈ ఊరికి ఈ పేరు పెట్టుకుంటే ఆవిడ ఎంతో సంతోషించారు. ఆవిడ చాలా ఇంటర్వ్యూలో కూడా నా పేరున ఒక ఊరుంది, ఆ మాధవపట్నం సామర్లకోట మధ్యలో ఒక ఊరుందని చెప్పుకుంటూ చాలాగా మాకు ఎంతో తన బిడ్డల్లా చూసుకుంది. ఆవిడ ఎప్పుడూ కూడా మా అందరి హృదయాల్లో నివసించి ఉంటారు. శ్రీరామ్. మేము జమునానగర్ నివాసులం, కాకినాడ జిల్లా మాధవపట్నం గ్రామం జమునానగర్లో నివసిస్తున్నటువంటి సభ్యులం. మాకందరికీ గూడునిచ్చినటువంటి నివాస యోగ్యమైనటువంటి స్థలాలను ఇచ్చినటువంటి తల్లి జమునా అమ్మగారు. జమునమ్మ గారి పేరుతో ఈ కాలనీకి జమునానగర్ అనే పేరు పెట్టుకున్నాం. ఆ తల్లి మాకు గూడునిచ్చి మా హృదయాల్లో గూడు కట్టుకుంది. ఆ తల్లి పేరున ఆ మహాతల్లి పరమాత్మ సన్నిధికి ఏగి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. 2వ సంవత్సరంగా మొదటి వర్ధంతి మేము ఇక్కడ జరుపుకుంటున్నాం. ఆ తల్లి ఆత్మశాంతి కలగాలని, పరమాత్మ సన్నిధిలో నివాసం పరమాత్ముడు ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, ఏది చేసినా అస్థిరం జీవనం లోకం, అస్థిరం యవ్వనం ధనం, అస్థిరం దారపుత్రార్జం, ధర్మకీర్తిద్వయం స్థిరం. ధర్మము కీర్తి శాశ్వతమైనది. సూర్యచంద్రులు చుక్కలు ప్రకాశించినంత వరకు జమునమ్మ గారి యొక్క కీర్తి ప్రతిష్టలు ఉంటాయని, ఆ తల్లి పరమాత్మ సన్నిధిలో ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ గారు మా ప్రాంతానికి రావడం, మా తోలుబొమ్మలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో చిలవల పొలవలుగా ఉంటుంటే వీళ్ళందరినీ కూడా ఒకే గూటికి చేర్చాలి, ఒకే చేడు చేర్చాలి, వీళ్ళందరికీ ఒక కాలనీ ఏర్పాటు చేయాలనే ఆలోచన మీద మా పెద్దలందరూ అడగడం జరిగింది జమున గారిని. అప్పుడు వెంటనే జమున గారు స్పందించి, అప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి అంజయ్య గారు ముఖ్యమంత్రి ఉండేవారు, వారితో మాట్లాడి మా వాళ్ళందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇప్పించడం జరిగింది. ఆ ఇళ్ల పట్టాల్లో స్థానంలోనే వీళ్ళంతా కూడా బాగా పేదవారు, అలాంటి వారికి ఇళ్ళు కట్టుకోవడం కూడా ఆ డబ్బులు కూడా ఎంతో కొంత సాయం చేయడం జరిగింది. ఆ రకంగా అప్పుడు ఆ టైంలో ఈ ప్రదేశం అంతా కూడా తాటి ఇళ్ళతోటి ఉండేవి. తర్వాత రాను వాళ్ళ యొక్క కష్టాలతోటి ఇవన్నీ కూడా ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. అలాగే ఇప్పటికీ జమున గారు రీసెంట్గా వారు చనిపోయే ముందుగానే మాకు కూడా చాలా సందర్భాల్లో ఇక్కడ రావడం జరిగింది.
కాబట్టి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి మన ఈ జమునావాసులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేసిన వీడియో వ్యక్తులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను. ప్రజల కష్టార్జితమైన కార్పొరేషన్ సొమ్మును వక్ర మార్గాల్లో టీడీఆర్ బాండ్ల పేరుతో 251 కోట్లు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దోచుకుంటున్నాడని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆరోపించారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కొండబాబు మాట్లాడుతూ స్థానిక దుమ్ములపేట సమీప ప్రాంతమునందు సర్వే నంబర్ 1986/3D2 మరియు 1989/1A4A గల 4 ఎకరాల 60 సెంట్ల ప్రైవేట్ స్థలములకు కాకినాడ నగరపాలక సంస్థ నుండి గజం 28,000 చొప్పున 1:4 గా సుమారు 251 కోట్ల విలువ చేసి టీడీఆర్ బాండ్లను మంజూరు చేయించి ఎమ్మెల్యే దోచుకున్నాడని ఆరోపించారు. ఇదే ప్రాంతమున ఆనుకొని కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో అనేక ప్రభుత్వ భూములు మరియు పోర్టు భూములుండగా ద్వారంపూడి తనకి లబ్ధి చేకూరేలా ప్రైవేట్ భూములను ఎంపిక చేసి వాటికి గుట్టుచప్పుడు కాకుండా 251 కోట్లు టీడీఆర్ బాండ్లు మంజూరు చేయించాడని అన్నారు. వక్ర మార్గాల్లో కార్పొరేషన్ సొమ్మును దోచుకుంటున్న ద్వారంపూడికి సహకరించలేక గత కమిషనర్లు బదిలీలపై వెళ్లిపోవడం జరిగిందని, ప్రస్తుత కమిషనర్ నాగ నరసింహరావు ద్వారంపూడి దోపిడీకి సహకరిస్తూ కార్పొరేషన్ సొమ్ములను దుర్వినియోగం చేస్తూ ఖజానాను గుల్ల చేస్తున్నాడని అన్నారు. కాకినాడ కార్పొరేషన్ కు స్పెషల్ ఆఫీసర్ గా జిల్లా కలెక్టర్ ఉన్నప్పటికీ కార్పొరేషన్ సొమ్మును ఈ రకంగా దోచుకుంటున్నా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం కారణంగానే ఇటువంటివి పునరావృతం అవుతున్నాయని అన్నారు. కార్పొరేషన్ సొమ్ము దుర్వినియోగంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కార్పొరేషన్ మంజూరు చేసిన టీడీఆర్ బాండ్లను రద్దు చేసి ప్రభుత్వ ఖజానాను కాపాడాలని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి మరియు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, పలివెల రవి, తుమ్మల రమేష్, గదుల సాయిబాబా, సీకోటి అప్పలకొండ, వమ్మి బాలాజీ, కొల్లభక్తుల అప్పారావు, బంగారు సత్యనారాయణ, గాది శివ, చోడిపిల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు. దొంగ పచ్చి దొంగ ఎలా దొంగ అంటే ఇన్ని జరిగినా, ఇన్ని అక్రమాలు జరిగినా, ఇన్ని అవినీతులు బయట పెట్టినా ఈరోజు ఇంకా నువ్వు మభ్య పెట్టి మమ్మల్ని మీద ప్రజలు మభ్య పెడుతున్నావు. కాకినాడ ప్రజలు ఎందుకు దొంగ అంటున్నావంటే ఈ మధ్యకాలంలో ఏదే సురేష్ నగర్లో భూమి లేకుండా భూమి ఇచ్చి టీడీఆర్ బాండ్స్ తీసుకున్నావో అదేవిధంగా ఈ మధ్యకాలంలో సర్వే నెంబరు 1986/3D2 1986/3D2 అది సర్వే నెంబరు. టౌన్ సర్వే నెంబరు 1989/1A4A 4Aలో 4 ఎకరాల 67 సెంట్లు భూమి. ఈ సర్వే నెంబర్ అక్కడ వస్తే దుమ్ములపేట ప్రాంతంలో అక్కడ వస్తుంది. 4 ఎకరాల 67 సెంట్లు కార్పొరేషన్ తీసుకుని దానికి బాండ్స్ 251 కోట్ల రూపాయలు ఇచ్చారండి. 251 కోట్ల రూపాయలు బాండ్స్ ఇష్యూ చేస్తారు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి. నువ్వు దొంగ కాకపోతే ఏంటండి మరి? నువ్వు దొంగ ఎందుకు దొంగ అనవలసి వస్తుందండి నిన్ను? కాకినాడ ప్రజల కష్టం కూలి పనులు చేసుకునే వాళ్ళకి ఇల్లు ఉన్నాయండి, పారిశ్రామికవేత్తలు ఇల్లున్నా, అందరికి ఇల్లు ఉన్నాయి. అందరూ పనులు చేసుకుని ఇంటి పనులు కడతారు. మీకు అందరికి ఇంటి పనులు, వ్యాపారస్తులు ఇంటి పనులు కడతారు, వ్యాపారస్తులు పనులు కడతారు, అందరు పనులు కడతారు. ఆ పన్నుల సొమ్మంతా కార్పొరేషన్కి వెళ్తుంది. ఆ డబ్బులన్నీ కూడా ప్రజలకు ఉపయోగించాలి. నువ్వు ప్రజలకు ఉపయోగించకుండా ఆ సొమ్మంతా కూడా దొంగ వర్కులు పెట్టి దోసేస్తావు. ఏ విధంగా దోశ కూడా చెప్పాను, నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏంటి ఈరోజు 251 కోట్ల రూపాయలు బాండ్స్ ఇచ్చేస్తావు ఈ మనుషులు. ఏంటి ఆ భూమి 4 ఎకరాల 67 సెంట్లు నీకు ఎందుకు, దేనికోసం తీసుకున్నావు నువ్వు? ఇప్పుడు కలుస్తాం, కలెక్టర్ గారిని కలుస్తాం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్కి ఇప్పుడు లెటర్ తయారు చేస్తాను, ఇస్తాను. మాకు నిన్నే తెలిసిందండి. మేము ప్రజల కోసం అడవులు ఉన్నాం, ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజల్లో చైతన్యపరచడానికి తిరుగుతుంటే నువ్వేమి ఈ పని చేసుకున్నావు. నిన్ననే తెలిసిందండి మాకు. 250 కోట్ల రూపాయలు బాండ్స్ కొట్టేశాడు ఈరోజు ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు ఇక్కడి నుంచి దొంగ. కాకినాడ ప్రజల కష్టాన్ని
పన్నుల రూపాయలు కట్టి కష్టాన్ని దోసేస్తున్నటువంటి దొంగను ఏంటండి? అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్ గారు మీరేం చేస్తున్నారండి? ఏంటండి కలెక్టర్ గారు? మీకు కూడా అనేక సందర్భాల్లో గతంలో జరిగింది, సురేష్ నగర్ పార్క్లో జరిగినప్పుడు చెప్పాం. సరే, దాన్ని సస్పెండ్ చేశారు, కమిషనర్ వెళ్ళిపోయాడు, దాన్ని ఏదో మళ్ళీ కమర్షియల్ నుంచి మీకు కంప్లైంట్ చేసిన తర్వాత ఏదో మార్చారనుకోండి, అది వేరు. మళ్ళీ మీరుండగానే ఈ పరిస్థితి జరుగుతుందంటే ఏంటండి కలెక్టర్ గారు? మీరు కూడా ఆలోచించాలి కదండి. స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు, మీకు తెలియకుండా జరుగుతుందండి ఇది. ఏంటండి ఇది? 251 కోట్ల రూపాయలు బాండ్స్ ఇచ్చేస్తే మీకు తెలియదండి కలెక్టర్ గారు? ఒక స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు మీరు. ఎంత దారుణం అంటే కాకినాడ ప్రజల కష్టాన్ని దోచేస్తున్నటువంటి దొంగ దూరంపూడి అరికట్టాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కూడా ఈరోజు నిర్ణయం చేస్తాం, పంపిస్తాం. ఏం యాక్షన్ తీసుకుంటారో చూస్తాం. తీసుకోపోతే దీనికి సంబంధించినటువంటి ఈ దొంగ ఎలాగ ఓడిపోతాడు, ఈయన వెళ్ళిపోతాడు, రేపు ఉండడు. దూరంపూడి ఆఫీసర్గా మీరు ఉంటారు కదా, మీరు బాధ్యులు అవుతారండి. కలెక్టర్గా మీరు బాధ్యులు అవుతారు, నాగనరసరావు బాధ్యులు అవుతాడు. మీరు కూడా ఆలోచించుకోవాలి ఆఫీసర్స్గా మీరు. ఏంటి దారుణాలు? ఏమండి, కాకినాడ మెయిన్ రోడ్ వైండింగ్ చేసినప్పుడు అండి వాళ్ళందరూ కూడా మా రోడ్డు వెడప్ చేస్తున్నాం మీరు ఇవ్వాలని చెప్తే కొంతమంది ఎవరైనా పరిస్థితి, వాడికి ఒక గజం పోతే బాధపడిపోయేవారు, 2 గజాలు పోతే బాధపడిపోయేవారు, కొంతమంది 10 గజాలు అలా పోయినా బాధపడుతున్నప్పుడు వాళ్ళ బాధ ఆవేదన మేము చూసాం దగ్గరగా. వ్యాపారం పోద్దండి బాబు, మీ చిన్న దుకాణాలు పోతున్నాయి అని చెప్తే పట్టణం డెవలప్ అవ్వాలి, స్మార్ట్ సిటీ అయింది, మీరు ఇవ్వాలంటే ఇచ్చి వాళ్ళకి బాండ్స్ ఇచ్చేవారు మేము. అలాంటిది నువ్వు సంబంధం లేకుండా ఈరోజు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో టీడీఆర్ బాండ్ల పేరుతో మరో కుంభకోణానికి తెరలేపిన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ప్రజల కష్టార్జితమైన కార్పొరేషన్ సొమ్మును టీడీఆర్ బాండ్ల పేరుతో 251 కోట్లు ఎమ్మెల్యే ద్వారంపూడి దోచుకుంటున్నాడని ఆరోపించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నంలో ఘనంగా ప్రజానటి మాజీ ఎంపీ కీర్తిశేషులు జమున ప్రథమ వర్ధంతి. జమునానగర్లో తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల ఆధ్వర్యంలో జమునకి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర అధ్యక్షులు అనపర్తి ఏడుకొండలు. కాకినాడ జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి. ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఆర్ మణినాయుడు మరియు రాష్ట్ర కన్వీనర్ సీరా రమేష్ కుమార్ వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.